ఈ చాప్టర్లో మనం ఒక ఫ్లాష్ అప్లికేషన్లో వీడియోని ప్లేస్ చేసి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది చూస్తాం. సో ఈ సెషన్లో ఒక సింపుల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని ఎట్లా ప్లే చేయడం అనేది చూద్దాం. సో మరి దానికి ఒక లేయర్ని ఈ కంటెంట్స్ కింద క్రియేట్ చేయండి. నేమ్ వీడియో అని ఇవ్వండి. తర్వాత మీరు ఇంపోర్ట్లోకి వెళ్ళి ఇంపోర్ట్ వీడియో, ఇక్కడ వేర్ ఈజ్ యువర్ వీడియో ఫైల్, కంప్యూటర్లోనా లేదంటే సంథింగ్ వెబ్ సర్వర్లోనా అని అడుగుతుంది. సో ఇప్పుడు మన కంప్యూటర్లోనే ఉందన్నమాట. సో బ్రౌజ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఈ వీడియో ఫైల్ని ఎలా మనకి ఇక్కడ షో చేయాలి అనే దానికి ఇక్కడ లోడ్ ఎక్స్టర్నల్ వీడియో విత్ ప్లేబ్యాక్ కాంపోనెంట్, అంటే దాన్ని ప్లే చేసేదానికి కావాల్సిన ప్లేయర్ కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎంబెడ్ ఎఫ్ఎల్వి ఇన్ ఎస్డబ్ల్యూ అండ్ ప్లే ఇన్ టైమ్ లైన్లో ప్లే చేసే విధంగా రెండు ఆప్షన్ ఇచ్చాడు. సో మనం ప్లేయర్ తోటే ప్లేబ్యాక్ కాంపోనెంట్ తోటే మనం తీసుకుంటాం కాబట్టి ఈ ఆప్షనే ఫస్ట్దే సెలెక్ట్ చేద్దాం. సో బ్రౌజ్. సో ఇక్కడ చాప్టర్ 8లో బెలూనింగ్ అనే ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ అని ఇవ్వండి. తర్వాత మీకు ఇక్కడ ఈ స్కిన్ ఎలా ఉండాలి అంటే ఆ యొక్క లుక్, ప్లేబ్యాక్ కాంపోనెంట్ యొక్క లుక్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా కింద మీకు కంట్రోల్స్ రావడం జరుగుతుంది. ఈ కంట్రోల్స్లో ఇట్లా మినిమం కంట్రోల్స్ ఉండే విధంగా మినిమల్, ఫ్లాట్, కస్టమ్, కలర్, ఆల్, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. స్కిన్ అండర్ ఆల్ అంటే దీని కింద సపరేట్గా రావడం జరుగుతుంది ఈ యొక్క ప్లేకి సంబంధించిన కంట్రోల్స్. చూడండి, ఇదేమో ప్లే, స్టాప్, ఇట్లా ప్రీవియస్, నెక్స్ట్, ఇదేమో ప్రోగ్రెస్ బారు, ఇది వాల్యూమ్ కంట్రోల్, నెక్స్ట్ ఇది మ్యాక్సిమైజ్ కంట్రోల్, ఇదేమో క్లోజ్ క్యాప్షన్. ఇట్లా కంట్రోల్స్ ఉన్నాయి. వీటి యొక్క కలర్ కూడా బేసిక్గా ఉండే కలర్ని మనం బేసిక్గా ఎలా ఉంటుంది, మీరు కలర్ ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఫినిష్. మీకు ఈ స్టేజ్ మీద ఇది రావడం జరిగింది. మీరు ప్లే చేసినట్లయితే తెలుస్తుంది. చూడండి, స్టాప్, ప్లే అంటే పాస్, ప్లే అండ్ స్టాప్, ఇది మళ్ళీ ప్లే, మళ్ళీ ఇది ప్రోగ్రెస్ బార్ని ఎలా మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మ్యూట్, నెక్స్ట్ వాల్యూమ్ ఉంటే కనుక వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇట్లా కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా మీరు ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకొని చూడొచ్చు.